రైట్. ఉత్కంఠ పోరులో భారత్ భారీగా గెలుపు సాధించిందని చెప్పవచ్చు. మరియు నిన్న జరిగినటువంటి జార్ఖండ్, రాంచీ వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్‌లో భారత్ భారీగా గెలిచింది. మరొక విషయం హైలైట్‌గా నిలిచినటువంటి విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కిందంటూ కూడా సోషల్ మీడియాలో తమ తమ ఫ్యాన్స్ హ్యాపీ అయితున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా సీనియర్ ప్లేయర్లు అటు కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, లేదంటే ఇటువంటి ప్లేయర్లకు కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఎలా ఆడతారని చెప్పేసి ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్‌ను కీలకంగా ఆకర్షించేటువంటి ఈ సీనియర్ ప్లేయర్సు నిజంగా తమ తమ చాకచక్యంతో నిలబెట్టుకున్నారు. వాళ్ళ వాళ్ళ పేర్లు నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి స్కోర్ బోర్డ్స్ ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ యొక్క ప్లేయర్ ఆడినటువంటి తీరు కావచ్చు, లేదంటే ఆ ప్లేయర్లు వాళ్ళకున్నటువంటి బౌలర్స్ని తొక్కి నార తీస్తారని ఇలా మనం ఏదో అనుకుంటామో, నిజంగా జెంటిల్ మెన్ ఆడేటువంటి గేమ్స్ని అదేవిధంగా మన ఆటగాళ్ళు కూడా అదేవిధంగా ఆడినటువంటి పరిస్థితి. నిజంగా ఒక్కసారి వాళ్ళ వాళ్ళ స్కోర్ బోర్డ్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో జైస్వాల్ ఆడినటువంటి దాదాపు కొంచెం మేరకు ఆడినటువంటి పరిస్థితి. 16 బాల్లకైతే 18 స్కోర్ చేసినటువంటి పరిస్థితి. మనం సీనియర్ ప్లేయర్స్ కంపల్సరీ హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిన్న అదేవిధంగా 2 సీనియర్ ప్లేయర్లు, 2 సీనియర్ ప్లేయర్లు కూడా మనకు కళ్ళకు గట్టినట్టుగా కూడా ఆకర్షవంతమైనటువంటి గేమ్ ఆడినటువంటి పరిస్థితి తీరవచ్చు. ఒకసారి రోహిత్ శర్మ ఆడినటువంటి ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యారు మార్క్ జాన్సన్ తోటి. 57 బౌళ్లలో 57 రన్స్‌కి 51 బౌళ్లలో 57 రన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. కింగ్ ఆఫ్ ద ఆ రోజు జరిగినటువంటి కింగ్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ ఏకంగా 135 స్కోరు చేయగా కొంచెం అరుదైనటువంటి గౌరవం కూడా దక్కినటువంటి పరిస్థితి. అధికంగా కొట్టేటువంటి సెంచరీలో తనకు కూడా ఒక అరుదైన గౌరవం దక్కిందంటూ కూడా ఫ్యాన్స్ తమ స్టేటస్లతో కావచ్చు, లేదంటే తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా కుష్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ కొంచెం వరకు మనకు సాడ్ అందించిన తర్వాత వాషింగ్టన్ డీసీ సుందర్ కూడా మనకు కొంచెం వరకు తగ్గినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కేఎల్ రాహుల్ ఏదైతే మా క్యాప్టెన్ ఉన్నప్పటికీ ఆ క్యాప్టెన్ రోల్ చేసేటువంటి వాళ్ళలో ఎంతో కొంత ఉన్నప్పటికీ వైస్ క్యాప్టెన్గా కూడా తను వికెట్ కీపర్గా కూడా మనకున్నటువంటి ఆ క్యాప్టెన్ ఎంత వైస్గా ఆలోచించాలో అంత ఆలోచించి వచ్చినటువంటి తనను కేవలం అతి తక్కువ రన్స్ అనుకోవచ్చు, లేదంటే అతి తక్కువ టైంలో నిజంగా బాగా ఆడినటువంటి ఏదైతే ఆ సీనియర్ ప్లేయర్ అంతా కూడా అయిపోయిన తర్వాత కొంత మేరకు కోహ్లీ ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లో మూమెంట్ ఆడిన తర్వాత లాస్ట్లో వచ్చేటువంటి బాల్స్ కావచ్చు, ఓవర్లు కావచ్చు తగ్గినప్పటికీ చాలా చాకచక్యంగా ఆలోచించి, అందుకే వైస్ కెప్టెన్ అంటాం. వైస్ ఆలోచన పరంగా వైస్ కెప్టెన్ అయినటువంటి వారు కేఎల్ రాహుల్ దాదాపు 60 ఓవర్లకు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి తర్వాత వచ్చినటువంటి రవీంద్ర జడేజా కావచ్చు, మాన్కన్ జాన్సన్లో వికెట్ తీసుకోగా తర్వాత రవీంద్ర జడేజా కూడా మనకు మంచి ఫామ్లో ఉన్నటువంటి అభ్యర్థి మన క్రికెట్ ఆటగాడు. ఎందుకంటే 6లు 4లు తాపత్రయం ఉంటుంది, లేదంటే విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు 6ల మీద కాకుండా జనరల్ ఫార్మాట్లో 4ల మీద మాత్రమే ఆలోచన ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి రాంచీ వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా బాధినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం 4ల మీద ఫోకస్ చేయకుండా 6లతో పాటు 4లు వన్డేల మీద కూడా ఆయన ఫోకస్ చేసి చాకచక్యంగా 135 స్కోర్ చేయడం అయితే జరిగింది. తర్వాత వచ్చినటువంటి హర్షిత్ రాణా, లేదంటే అందర్ సింగ్, కుల్దీప్ యాదవ్ వీళ్ళంతా కూడా అవుట్ కానటువంటి పరిస్థితి. మనకు భారీ ఒక టార్గెట్ని అయితే వాళ్ళకు ఇవ్వడం అయితే జరిగింది. 398/8 వికెట్స్ కోల్పోగా 50 ఓవర్లలో 349 కూడా చేసేటువంటి భారత్ పైన తర్వాత వచ్చినటువంటి సౌత్ ఆఫ్రికాను చాకచక్యంగా వాళ్ళను ఎలా అవుట్ చేశారంటే దాదాపు 3-4 వికెట్స్ అంతా కూడా డక్అవుట్ చేసేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళను డక్అవుట్ చేసే విధంగా కూడా వెలుదిరిగినటువంటి పరిస్థితి మన బౌలర్లకు ఇవ్వాల్సిందే. ఆ క్రెడిట్ అంతా కూడా బౌలర్లకు ఇవ్వాల్సిందే అన్నట్టు కూడా చాలామంది చెప్తున్నారు. మరీ ముఖ్యంగా అందులో రాణించినటువంటి ఈ మాథ్యూ కావచ్చు, టానీ కావచ్చు, దివాల్ బెర్వీస్ కావచ్చు, లేదంటే ఈయన కార్బిన్స్ బాస్కో కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ మ్యాచ్ అంతా కూడా
వాళ్ళపైకి తీసుకొచ్చి ఆ బరువు బాధ్యతలంతా కూడా వాళ్ళు మోసారు. కాకపోతే ఈ ముగ్గురు మనం కనుక మొదట్లో వచ్చినటువంటి ఆటగాళ్ళు మార్క్రమ్ కావచ్చు, రిక్లిన్ కావచ్చు, క్వాంటమ్ డికాక్ కావచ్చు, వీళ్ళని కనుక మనం పడగొట్టలేకపోతే మాత్రం మ్యాచ్ సునాయాసంగా వాళ్ళు గెలిచేటువంటి ఉత్కంఠభరితమైన చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం లేకపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు 3-4 మనం ఫస్ట్ డౌన్లో అవుట్ చేసిన తర్వాత కూడా వచ్చినటువంటి ఆ 4 ఆటగాళ్ళు కూడా మ్యాచ్ని ఒక 5 ఆటగాళ్ళు కూడా మ్యాచ్ని తమ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి మన బౌలర్లకు కొంచెం చుక్కలు చూపించారని చెప్పవచ్చు. ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ అంటాం కదా, నిజంగా లాస్ట్ మూమెంట్లో వచ్చేటువంటి ఫోర్స్ కావచ్చు, సిక్సెస్ కావచ్చు, 1Dలు 2Dలు అంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎందుకంటే రన్స్ కోసం పాటుపడేటువంటి, గెలుపు కోసం పాటుపడేటువంటి అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళు కేవలం ఫోకస్ అంతా కూడా క్రికెట్ మ్యాచ్ మీద ఉండాలి. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి 4-5 ఆటగాళ్ళంతా కూడా మ్యాచ్ కోసం తెగ ఆరాటపడ్డారు. కానీ ఆ మ్యాచ్ అంతా కూడా ఉత్కంఠంగా కూడా అసలు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పవచ్చు. అందులో భారత్దే పై చెయ్యి తొలి మ్యాచ్గా కూడా విన్నింగ్ అయ్యారు. దాదాపు దక్షిణాఫ్రికా ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్గా ఉన్నప్పటికీ మనకు అక్కడ ఉన్నటువంటి మ్యాచెస్ కావచ్చు, లేదంటే ఆ రాంచీ జార్ఖండ్లో ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా, ఆ పిచ్ అంతా కూడా మన ఆటగాళ్ళు కొంచెం అడ్వాంటేజ్గా మారిందని చెప్పేసి నేతలు, అక్కడ ఉన్నటువంటి క్రికెట్ అక్కడ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిన్నటి మ్యాచ్లో జరుగుతుంది. నిజంగా విరాట్ కోహ్లీ ఆడినటువంటి ఆట తీరు కావచ్చు, లేదంటే జడేజా కావచ్చు, లేదంటే కేఎల్ రాహుల్ కావచ్చు, వైస్గా ఆడినటువంటి కెప్టెన్ అంతా కూడా మ్యాచ్ని గెలిపేటువంటి విషయంగా కూడా క్లియర్ రోల్ ప్లే చేశారనిపించింది నాకైతే. నిజంగా ఈ యొక్క మ్యాచ్ జరిగిన తర్వాత వాళ్ళంతా కూడా హ్యాపీగా ఎండ్ అయిన తర్వాత కోహ్లీ స్టేటస్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అని చెప్పవచ్చు. తనకు ఉన్నటువంటి అరుదైన గౌరవం దక్కిందనే ఫ్యాన్స్కి ఒక పండుగలు అయితే విన్నింగ్ మ్యాచ్ కాబట్టి, విన్నింగ్ మ్యాచ్లో తన ఒక కీలక రోల్ ప్లే చేశారు కాబట్టి 1/3 ఏదైతే 349 ఆడినటువంటి అంటే టోటల్ స్కోర్ చేసినటువంటి మన టీం 135 అంటే 1/3 అంటే 100 స్కోర్ కూడా చేయడం మామూలు విషయం కాదంటూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా తెగ సంబరపడ్డారు. తమ స్టేటస్లలో విషయాలు కావచ్చు, సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ లేదంటే చీకు లేదంటే చౌకా మరైనా అనే మీమ్స్ తెగ వైరల్ అని చెప్పొచ్చు. మరియు నెక్స్ట్ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది, లేకపోతే మీకున్నటువంటి ఆటగాళ్ళలో ఎవరు ఫేవరెట్ కూడా కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.